రా సరళ పదాలు చదవడం రాయడం. లక్ష్యాలు. ఈ కార్యక్రమం పటంపై క్లిక్ చేయండి. అమ్మా, నేను బడికి వెళ్తున్నా. అలాగే నాన్న, బాయ్. పటంపై క్లిక్ చేయండి. బడిలో గంట ఏమంది, వేళకు బడికి రమ్మంది. గుడిలో గంట ఏమంది, దేవుని పూజకు రమ్మంది. సైకిల్ గంట ఏమంది, దారికి అడ్డం రాకంది. పాట భలేగా ఉంది. మళ్ళీ పాడవా? పాడతా. అయితే ఓ షరతు, నువ్వు నాతో కలిసి పాడాలి. ఓ అలాగే. ఇద్దరం కలిసి పాడిన తర్వాత నేనొక్కదాన్నే పాడతా, సరేనా? సరే. బడిలో గంట ఏమంది, వేళకు బడికి రమ్మంది. గుడిలో గంట ఏమంది, దేవుని పూజకు రమ్మంది. సైకిల్ గంట ఏమంది, దారికి అడ్డం రాకంది. బడిలో గంట ఏమంది, వేళకు బడికి రమ్మంది. గుడిలో గంట ఏమంది, దేవుని పూజకు రమ్మంది. సైకిల్ గంట ఏమంది, దారికి అడ్డం రాకంది. పటంపై క్లిక్ చేయండి. గేయం చక్కగా ఉంది కదూ. పిల్లలు, గేయంలో ఉన్న ఈ వాక్యాలను, పదాలను గుర్తించండి. మొదటిది నేను గుర్తిస్తాను, మిగిలినవి మీరు గుర్తించండి, సరేనా? శభాష్, 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 శభాష్. పటంపై క్లిక్ చేయండి. పిల్లలు, ఈ 3 బొమ్మల కింద ఉన్న వాక్యాలను నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. రైతు చేతిలో గంట ఉంది. గంటను ఆవు మెడలో కట్టాడు. ఆవు మెడలో గంట గణగణా మ్రోగింది. వీటిలో ఉన్న గంట అనే పదం పైన క్లిక్ చేయండి. శభాష్, శభాష్, శభాష్. పటంపై క్లిక్ చేయండి. పిల్లలు, నన్ను ఏమంటారో ఈ అక్షరాలన్నీ కలిపి చదివితే మీకే తెలుస్తుంది. చదవండి. గంట. పటంపై క్లిక్ చేయండి. గంటలో ఉన్న గ, టాను వర్ణమాల చాట్లో గుర్తించండి. శభాష్. అయ్యో, తప్పు. మళ్ళీ ప్రయత్నించండి. శభాష్. పటంపై క్లిక్ చేయండి. శభాష్ పిల్లలు, గా, టా అనే అక్షరాలు చక్కగా గుర్తించారు. గా రాయటం ఎలాగో మీరు ముందే నేర్చుకున్నారు కదా. ఇప్పుడు టా రాయటం ఎలాగో నేర్చుకుందామా? టా. ఇదిగో, నేను నడిచే దారి గమనించండి.
మీకు టా రాయటం వచ్చేస్తుంది. టా. పటంపై క్లిక్ చేయండి. పిల్లలు, ఇక్కడున్న 4 అక్షరాలలో 1వ అక్షరం ఏంటి? గమ్. 2వ అక్షరం ఏమిటి? టా. 3, 2 అక్షరాలను కలిపి చదవండి. వంట. 4, 2 అక్షరాలను కలిపి చదవండి. జంట. శభాష్. పటంపై క్లిక్ చేయండి. అంబ పలుకు జగదంబ పలుకు జంగందేవరను నేను, అడిగింది చెప్తాను అడగందే చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడున్న పదాలు కొన్ని నేను చెప్తాను, మిగిలినవి పిల్లలు మీరు చెప్పాలి. మీరు చెప్పలేకపోతే ఇదిగో నా చేతిలోని గంటపై క్లిక్ చేయండి, గంట చెప్తుంది. గంట, పంట, జంట, వంట. తంట, పటం, అటక, నటన, అలసట, టపటప, కటకట, టకటక. పటంపై క్లిక్ చేయండి. పిల్లలు, చార్టులోని పదాల కింద ఉన్న చుక్కల్ని కలిపితే పదం తయారవుతుంది. ఒకటి నేను చేసి చూపిస్తాను. గంట. గుర్తుపెట్టారా? అది నేనే. ఇక మిగిలినవి మీరు చేయండి. అటక, పటంపై క్లిక్ చేయండి. ఈ పదాలను చదవండి. ఏ పదాన్ని చదవలేకపోతే ఆ పదంపై క్లిక్ చేయండి. అటక, నటన, వంట. పటంపై క్లిక్ చేయండి. పిల్లలు, మీరు చదివిన పదాలకు ఎదురుగా 3 ఖాళీ గీతలున్నాయి. వాటిలో పదాలను రాయండి. ఎలా రాయాలో ఒకటి నేను రాసి చూపిస్తాను, మిగిలినవి 2 మీరు రాయండి.
శభాష్. నా పేరు మీకు తెలుసుగా. ఆలస్యం ఎందుకు? నా కింద ఉన్న ఖాళీ గీతల్లో రాయండి. నా పేరు రాయండి. నా పేరు రాయండి. మరి నా పేరు కూడా రాయండి. శభాష్. పటంపై క్లిక్ చేయండి. పిల్లలు, ఈ బోర్డులో ఉన్న గళ్లలోని అక్షరాలు రెండింటిని కలిపితే ఒక కొత్త పదం తయారవుతుంది. ఎలాగంటే నగ. ఇలా మిగిలిన అక్షరాలు కలుపుతూ మీరు పదాలు తయారు చేయండి. ఈగ. ఈక. ఆట. జంట. పంట. దగ. గద. శభాష్. పటంపై క్లిక్ చేయండి. నేను వచ్చేసా. పిల్లలు, నన్ను చూసి నా బొమ్మ గీయరు? బొమ్మ కింద ఖాళీ బాక్స్ లో నా పేరు కూడా రాయాలి సుమా. గుడ్, చాలా బాగా గీశారు. పిల్లలు, టా అనే అక్షరం ఎలా రాయాలో, దానితో పదాలను ఎలా తయారు చేయవచ్చో తెలుసుకున్నారు కదూ.